టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ప్రస్తుతం లండన్ లో ఉంటున్నాడు. ఇప్పటికే టీ20ల నుండి రిటైర్ అయిన కోహ్లీ ఈ ఏడాది మేలో టెస్టులకు కూడా గుడ్ బై చెప్పాడు. ఇలా కొద్దిగా విరాట్ కోహ్లీ క్రికెట్ కు దూరం అవుతూ కేవలం వన్డేలలో మాత్రమే కొనసాగుతున్నాడు. ఫ్యామిలీతో లండన్ లోనే స్థిరపడ్డాడు. వారి పిల్లల కోసమే అనుష్క శర్మ విరాట్ కోహ్లీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. దాంతో విరాట్ కోహ్లీ అభిమానులకు మరింత దూరం అయ్యాడు. ఈ నేపథ్యంలో అతడి భవిష్యత్తుపై రోజుకో న్యూస్ బయటకు వస్తుంది. అయితే గత కొన్ని రోజులుగా కోహ్లీ వన్డేల నుంచి కూడా తప్పుకుంటాడని ఒక రూమర్ నడిచింది. అంతేకాదు 2027 వన్డే వరల్డ్ కప్ వరకు కొనసాగలేడని, దానికి ముందే బీసీసీఐ అతన్ని తప్పిస్తుందని వార్తలొచ్చాయి. కానీ ఇప్పుడు కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్ గురించి మరో న్యూస్ బయటకు వచ్చింది. అవును, తాజాగా విరాట్ కోహ్లీ ఐపీఎల్ రిటైర్మెంట్ పై కూడా కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే టీమిండియా తరపున వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లీ తన ఐపీఎల్ రిటైర్మెంట్ పై క్లారిటీ ఇచ్చాడట. ఈ విషయాన్ని స్వస్తిక్ చికారా బయటపెట్టాడు. ఇక చికారా మాట్లాడుతూ, రిటైర్మెంట్ గురించి కోహ్లీ భయ్య నాకు చెప్పాడు. నేను పూర్తి ఫిట్ గా ఉన్నంత వరకే ఆడతాను. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఎప్పటికీ ఆడను. నేను సింహంలా ఆడతాను. 20 ఓవర్లు ఫీల్డింగ్ చేసి తర్వాత బ్యాటింగ్ చేస్తాను. ఇంపాక్ట్ ప్లేయర్ గా ఆడాల్సిన పరిస్థితి వచ్చిన రోజే క్రికెట్ కు గుడ్ బై చెబుతాను అని కోహ్లీ చెప్పిన మాటలను చికారా బయట పెట్టాడు. దీంతో విరాట్ కోహ్లీ ఐపీఎల్ ఫ్యూచర్ పై క్లారిటీతో ఉన్నాడని ఫ్యాన్స్ అంటున్నారు.